అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ఎనలేని ఆదరణ ఉందనేది అక్షర సత్యం. అయితే కొంతమంది మరి వాళ్ళ జర్నలిస్ట్ అనాలా లేదంటే ఒక పార్టీకి కొమ్ము కాసే వాళ్ళు అనాలా తెలియదు, కానీ ఆ కొంతమందిలో ఒకరైనటువంటి పాషం యాదగిరి గారు రీసెంట్గా సిబిఎన్ గారిని ఉద్దేశించి చాలా నీచంగా అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మరి ఈ అంశం పైన మనతో పాటు విశ్లేషించడానికి ఉన్నారు ఐటీడీపీ తెలంగాణ మెంబర్ వివేకానంద గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సార్, ఒక ఐటీడీపీ తెలంగాణ మెంబర్గా మరి మీ నాయకుడిని, మీ అధినేతని చంద్రబాబు నాయుడు గారిని పాషం యాదగిరి గారు అంటే నోటుతో కూడా ఉచ్చారణ చేయలేనటువంటి కొన్ని పదాలను యూస్ చేసి మరి వ్యాఖ్యానించడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఎందుకు ఈ వాదనను తీసుకొస్తున్నారు? ఇన్నాళ్ళైనా సరే ఆంధ్ర తెలంగాణ అనే విభేదాలను మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఆల్మోస్ట్ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు దాటింది. అయినప్పటికీ ఇంకా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తీస్తూ ఆంధ్ర అనే భేదాన్ని తీసుకొస్తూ తెలంగాణలో కొంతమందికి కొన్ని వర్గాలకి ఉపయోగపడేలాగా వీరి వ్యాఖ్యలు అనేది ఉన్నాయి. వీరు కొంత ఎప్పటి నుంచో సీనియర్ జర్నలిస్ట్గా చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ జర్నలిజం పేరుతో ఇవాళ నిజంగా బాధాకరం. ఇది ఒక యువతకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? రేపటి పౌరులకు కానీ ఇవాళ తెలంగాణ వాదులకు కానీ తెలంగాణ ఒక జర్నలిస్ట్గా ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు? నోటికి ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ నిన్న చూసుకుంటే మనము ఒక తెలంగాణ బిడ్డలు వాళ్ళు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగి తెలంగాణలో గవర్నమెంట్ జాబ్ చేస్తున్న ఒక కానిస్టేబుల్ని పట్టుకొని నువ్వు ఒక చెంచాగిరి చేస్తున్నావు అని నువ్వు మాట్లాడితే అది ఎంతవరకు కరెక్టు? నువ్వు తిడుతున్నది తెలంగాణ బిడ్డని, ఆ తెలంగాణ బిడ్డ కాదా? అంటే నీకే ఉంటుందా పౌరుషం? వాళ్ళకు ఉండదా? వాళ్ళ జాబ్ వృత్తియా? వాళ్ళ పోలీసు వాళ్ళకి పైనుండి వచ్చిన అధిష్టానం మేరకు వాళ్ళు నిధులు నిర్వహిస్తున్నారు. వాళ్ళని పట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? ఇది జర్నలిజంలో నువ్వు నేర్చుకున్నది ఇదేనా? ఇవాళ యువతకి కానీ ఇవాళ యువతలు ఎంతోమంది జర్నలిజంలో ఉన్న వాళ్ళకి నువ్వు చూపించేది ఇదేనా? ఇదే మార్గం నువ్వు ఎంచుకున్నది? అసలు నువ్వు ఎవరికి లబ్ధి చేయాలనుకుంటున్నావు? తెలంగాణ వాదాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నావు? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కరెక్ట్గా స్ట్రైట్గా సబ్జెక్ట్ మాట్లాడదాం. నిజంగా ఇది జరిగింది, ఇది జరగలేదు అని చెప్పు. నాడు చంద్రబాబు నాయుడు గారిని రావద్దు అని మాట్లాడతారు. ఆంధ్ర అంటారు. అసలు ఆంధ్ర తెలంగాణ ముద్రలో చంద్రబాబు నాయుడు పాత్ర, తెలంగాణలో చంద్రబాబు నాయుడు పాత్ర లేదా? టీడీపీ పాత్ర తెలంగాణలో లేదా? ఆనాడు అసమానత తొలగించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ రాకముందు తెలంగాణలో ఎలా ఉంది? నువ్వు ఒక జర్నలిస్ట్గానే ఉన్నావు కదా, నీకు తెలుసు కదా తెలంగాణ ఎంత వెనకబడ్డ వర్గం అనేది నీకు తెలుసు కదా, ఒక విశ్లేషణ ఉంది కదా. గతంలో నువ్వు కూడా జర్నలిస్ట్గా వర్క్ చేసినావు కదా. మరి అంత తెలిసిన నువ్వు ఇవాళ టీడీపీ రావద్దు, టీడీపీ తెలంగాణలో ఉండొద్దు అంటే ఎవరికి లబ్ధి చేయాలి? అది టీడీపీ రావద్దంటే ఇప్పుడు అది మన నిర్ణయం కాదు. ఒక పొలిటికల్ పార్టీగా వారి ఇష్టం, ఏ పార్టీ ఎక్కడైనా ఉండొచ్చు. అసలు ఆయన నడిబొడ్డున పుట్టిన పార్టీ, తెలంగాణ నడిబొడ్డున హైదరాబాద్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీకి ఇక్కడ మనుగడ లేదని నువ్వెవరు అనడానికి? అది ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ఒక తెలంగాణ వాసిగా మీరు చెప్పండి, ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ మీద అదే ఆదరణ మరి ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు ఉన్నటువంటి ఆదరణ ఇప్పుడు కూడా కొనసాగుతుందా? ఒకవేళ పార్టీ ఇక్కడ కూడా పోటీ చేస్తే ఏదైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా 100%. ఇవాళ వీళ్ళంతా ఇంత విజృంభిస్తున్నారు, కొంతమందికి లబ్ధి చేస్తూ వాళ్ళ లాలుచికి వ్యవహరిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గనుక తెలంగాణ గడ్డ మీద మళ్ళా జెండా ఎగరేయాలనే ఆలోచన ఉంటే, ఇంతవరకు ఆలోచన రాకుండా కేవలం మా అధినేత నారా లోకేష్ గారు, భవిష్యత్ అధినేత నారా లోకేష్ గారు ఒక పిలుపునిచ్చారు మహానాడు వేదికగా. తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తాం, అక్కడ కూడా మా కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారని ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కడ లేని ఒక భయం నెలకొన్నది. కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ తెలుగుదేశం పార్టీని కానీ హైదరాబాద్లో కానీ చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాజకీయ వ్యవహారాలను ఆయన దూరకూడదు అనేది వాళ్ళ అది మెయిన్ యొక్క కాజ్. సో ఇదే భయంతో అసలు పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి ఒక ఆలోచనని వాళ్ళు ఒకే ప్రశ్నను గుచ్చి మొత్తానికి ఆయనతో పార్టీ పెట్టేంత వరకు తెచ్చుకున్నారు. మళ్ళీ ఇదే విధమైనటువంటి వాదన కానీ లేదంటే సేమ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక సంచలనం సృష్టించిందని చెప్పాలి. సో సేమ్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ పెట్టే అవకాశం ఉందనుకుంటున్నారు మీరైతే? ఖచ్చితంగా అవకాశం అయితే లేకపోలేదు. రాజకీయంగా అది పెద్ద నిర్ణయం, దాన్ని మనం కామెంట్ చేయకూడదు. బట్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా బలంగానే ఉంటుంది. అందరికీ సమాధానం కూడా ప్రజలే చెప్తారు. ఇవాళ
సోకాల్డ్ జర్నలిస్ట్ కానీ లేకపోతే ఇంకా కేవీఆర్ లాంటి వాళ్ళు లేకపోతే పృథ్వీ యాదవ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జన నిర్ణయం అనేది ఉంటుంది. ఇవాళ ప్రతి పల్లెలో తెలుగుదేశం పార్టీకి ఇంకా కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు. ప్రతి పల్లెలో దిమ్మలు అలానే ఉన్నాయి. ప్రతి పల్లెలో ప్రతి మే 28కి జెండా ఎగరేస్తారు, దిమ్మలకు కలర్ వేసుకుంటారు. ఎవరు లీడర్లు ఉండరు. లీడర్ లేకపోయినా కార్యకర్త బలంగా వారికి వారు జెండాను నిలబెట్టుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అవకాశం వస్తే కార్యకర్తలు గెలిపించుకునేదానికి సిద్ధంగా ఉన్నారు. సో ఈ ప్రాంతీయ భేదాలు మరి రీసెంట్గా చూసుకుంటే పృథ్వీ అనే ఒక వ్యక్తి కూడా యాదగిరిగుట్టకి మరి ఆలయ మెంబర్గా నియమితమైన కొణిదెల సురేఖ గారిని, అంటే మరి చిరంజీవి గారు సతీమైనటువంటి సురేఖ గారిని నియమించారు అని చెప్పేసి రీసెంట్గా పృథ్వీ గారు కూడా అసలు ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. మరంటే దేవుడి దగ్గర ప్రాంతీయ భేదం చూపించవచ్చా? రీసెంట్గానే ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారు కూడా ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఒక వివాదం తీసుకొచ్చారు. పర్టికులర్గా ఈ 2-3 నెలల నుంచి చూసుకుంటే కనుక ఈ ప్రాంతీయ భేదం బాగా పెరిగిపోయింది. సో దీని గురించి ఏం చెప్తారు? ఎందుకు ఇది? ఒకవేళ ఈ ప్రాంతీయ భేదం నిజంగా ఉంటే కేవలం చిచ్చు పెట్టే వారికే పరిమితమైందా? ఒక తెలంగాణ వాసిగా మీరు చెప్పాలి. ఇంకా తెలంగాణ ప్రజల్లో కూడా ఆంధ్ర తెలంగాణ అనే వివాదం ఇప్పటికీ ఉందంటారా? ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం తెలంగాణ ఆంధ్ర అనే భేదన అయితే ఇప్పుడైతే లేదు. కానీ తెలంగాణ మనుగడ కానీ తెలంగాణ స్థిరత్వం కానీ కాపాడుకోవాలనే ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరి పౌరుల్లో ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ బిడ్డలుగా ఉండాలి కూడా. ఇవాళ వీళ్ళు ఏంటంటే దేవుడి దగ్గర రాజకీయం ఏంటో నాకు అర్థం కాలేదు నిజంగా. మరి వీళ్ళు ఎక్కడ పోతున్నారు? ఇవాళ ఇప్పుడు ఇదే పృథ్వీ యాదవ్ గారిని నేను అడుగుతున్నాను. సుమన్ యాదవ్ గారికి ఫిలిం ఛాంబర్లో డైరెక్టర్గా వాళ్ళు అవకాశం ఇచ్చారు, బాలకృష్ణ గారు అక్కడ. మరి దాని గురించి నువ్వు స్పందించాలి. తెలంగాణ బిడ్డే కదా, తెలంగాణలో పోరాడిన వ్యక్తి, తెలంగాణ పోరాటాల్లో ఉన్న వ్యక్తి సుమన్ యాదవ్, హీరో సుమన్ యాదవ్. అలాంటి వ్యక్తికి మొన్న ఆంధ్రాలో అక్కడ అవకాశం ఇచ్చారు కదా. ఇప్పుడు మళ్ళీ టీడీడీ బోర్డు మెంబర్లో కానీ లేకుంటే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్లో కానీ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్లో కానీ ఎక్కడ చూసుకున్నా తెలంగాణ వాళ్ళకి ప్రియారిటీ ఉంది కదా. ఇవాళ నువ్వు ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు తెలంగాణలో ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నావు? దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలని నువ్వు ఆలోచన అది నీదా లేకుంటే వెనకుండి ఏవైతే నడిపిస్తున్నారా అనేది ఖచ్చితంగా అడగాల్సిన క్వశ్చన్. త్వరలో అది కూడా బయటపడుతుంది. ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులకైతే మనుగడ ఉండదు. రాజకీయంగా ఒక ప్రాపర్ ఎజెండా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఒక పేటీఎం బ్యాచ్గా ఆయన కూడా ముద్ర వేసుకుంటున్నాడు అనేది నా భావన. సో ఇప్పుడు మరి పాశం యాదగిరి గారి దగ్గరికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని చాలా అత్యంత హేయంగా మాట్లాడడం జరిగింది. సో అంటే ఆయన స్థాయి వేరు. ఇప్పుడు ఇంతలా గ్రేట్గా చెప్పుకునే హైదరాబాద్ కూడా మరి ఆయన సృష్టించింది. మరి ఆనాడు కంప్యూటర్లు కూడు పెడతాయా అని చాలామంది విమర్శించారు. ఏంటిది పెద్ద పెద్ద బిల్డింగ్లు అభివృద్ధి అని చెప్పేసి చాలామంది దుమ్మెత్తిపోశారు. అవన్నీ పట్టించుకోకుండా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో, లేదు ఇప్పుడు ఈ మాటలు కాదు రేపు వినబోయే మాటలే మనకు ముఖ్యం అని చెప్పేసి ముందడుగు వేస్తే దానికి రిజల్టే ప్రజెంట్ ఉన్నటువంటి మహాభాగ్యనగరం. సో అటువంటి వ్యక్తి మీద ఇంత నీచంగా మాట్లాడడం వెనక ఏదైనా కుట్ర ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా వీటి వెనక మతలబ్ అయితే ఉంది. పాశం యాదగిరి గారు అంతకుముందు నిజంగా 12 ఏళ్ల క్రితం ఎప్పుడు ఈ గత గడిచిన ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పాశం యాదగిరి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. గద్దర్ గారు 2 గంటలు సీఎం గారి అపాయింట్మెంట్ కోసం కూర్చున్న రోజు ఇదే పృథ్వీ యాదవ్ ఇదే పాశం యాదగిరి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మరి ఇవాళ ఏదో రెచ్చగొట్టే చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా నీకు? ఒక వ్యక్తి 45 ఏళ్ళగా రాజకీయం చేస్తున్న వ్యక్తి 50 ఏళ్ళు అడుగు పెడుతున్నాడు, 50 సంవత్సరాలకు అడుగు పెడుతున్న ఒక రాజకీయ అనేది సీనియర్ నాయకులు, ఉమ్మడి రాజకీయాల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, సీఎంగా పనిచేసిన వ్యక్తి అని ఎంతో స్వయం కృషితో విజన్ 2020ని తీసుకొచ్చి అప్పుడు ఆనాడు మీలాంటి వాళ్ళు పిచ్చిరాతలు రాసినా వాడిని తిప్పికొట్టేలాగా ప్రపంచం అంతా హైదరాబాద్ని చూసేలాగా తయారు చేసిన వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇలా అంటావా? ఇవాళ నీ మనవల్లో లేకపోతే ఇవాళ నీ బిడ్డలో ఇలా అందరూ ఇలా యావత్ తెలంగాణలో యువత ఒక మంచిగా కొద్దిగా జాబ్ చదువుకొని ప్రశాంతంగా విదేశాలకు వెళ్తున్నారన్నా లేకుంటే ఇక్కడ స్థిరంగా ఒక జాబ్ చేయగలుగుతున్నారన్నా దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎక్కడ చూసుకున్న పల్లెలో బళ్ళు కానీ ఇవాళ మనం ఫస్ట్ కొంతమంది కూడు గుడ్డ మొదలుపెట్టి తర్వాత బళ్ళు ప్రారంభించి తర్వాత నెక్స్ట్ జాబ్ క్రియేషన్ అనే దాన్ని తీసుకొచ్చి రవాణాని పరిపూర్ణంగా విశ్లేషించి అంత పకడ్బందీగా చేసి ఇవాళ హైవేలు కానీ అన్నీ కూడా ఆనాడు వచ్చినాయి కదా. ఇవాళ కొత్తగా మీరు తీసుకొచ్చినవి ఏంటి? తర్వాత ఏమీ లేదు. అంతకుముందు తీసుకొచ్చిన కొనసాగించారే తప్ప ఇవాళ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజన్తోనే కదా వచ్చింది. ఇవన్నీ ఇలాంటి వ్యక్తిని పట్టుకొని నీచంగా మాట్లాడడం అనేది అవి అసలు మన నోటికి కూడా మనం మాట్లాడలేని మాటలు మాట్లాడుతున్నారు. ఖబర్దార్ పాశం యాదగిరి, నువ్వు ఇంకొకసారి కనుక చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. అది ఎక్కడ కావాలంటే రా డిబేట్ చేద్దాం. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదంటావా? రా చూపిద్దాం.
అంతేగాని నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కుటుంబాన్ని తీసుకొస్తూ మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఖచ్చితంగా దానికి బుద్ధి చెప్తాం త్వరలో. ఓకే, చూసారు కదండి, రాజకీయంగా విభేదించడానికి ఎక్కడికైనా సరే నేను వచ్చి మీతో విభేదిస్తాను పాషం యాదగిరి గారు అంటూ మరి వివేకానంద్ గారు చెప్తున్నారు. మరి ఈ అంశం పైన, ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి.